హాయ్ హలో అండ్ వెల్కమ్ టు విఎన్పి ఎడ్యుకేషన్. స్ట్రెంగ్తన్ యువర్ గ్రామర్. గ్రామర్ అంటే అందరికీ చాలా భయం ఉంటుంది, కానీ విఎన్పి ఎడ్యుకేషన్ మీ భయాన్నంతటినీ పోగొట్టి మీకు చాలా సులభమైన మార్గంలో ఇంగ్లీష్ గ్రామర్ని మీకు అందిస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎన్పి ఎడ్యుకేషన్. ప్రీవియస్ క్లాస్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను నేను. అదేంటంటే, ఈ బుక్ ఏ బుక్ ఫర్ ద బుక్ బ్యాంక్ ఎస్టర్డే. ఇక్కడ బుక్ అనే పదం 3 times రిపీట్ అయింది, కానీ వాటి ఫంక్షన్స్ మాత్రం డిఫరెంట్. ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయలేదు, కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేస్తాడు, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని అడిగి కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. అలా కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి గ్రామర్ మీద పట్టు ఉండాల్సిందే. ఇప్పుడు వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూడండి. హీ బుక్ ఏ బుక్ ఫర్ ద బుక్ బ్యాంక్ ఎస్టర్డే. ఇక్కడ బుక్ అనేది V2, అంటే ఇది వర్బ్. ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ వర్బ్. But what about this book? Here see what he book? A book. Book before what is there? A article is there, right? ఏ ఆర్టికల్ అనేది ఉండడం జరిగింది. ఆర్టికల్స్ అనేవి యాక్చువల్గా మనం ఎలా ఉపయోగిస్తాము, అవి ఎడ్జెక్టివ్ లాగా పనిచేస్తాయి ఆర్టికల్స్ అనేవి. కాబట్టి ఇక్కడ బుక్ అనేది నౌన్. బుక్ అనేది నౌన్. వాట్ అబౌట్ దిస్ ఫర్ ద బుక్ బ్యాంక్ ఎస్టర్డే. మరి ఇక్కడ కూడా ఆర్టికల్ ఉంది అంటే ఇది కూడా నౌనేనా అని మనం అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్లో మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అందులో ఇదే సెంటెన్స్ వచ్చింది అనుకోండి. ఇక్కడ బుక్ అనే పదం అండర్లైన్ చేశాడు, హౌ డస్ ఇట్ వర్క్ అని క్వశ్చన్ చేశారు. కింద 4 ఆప్షన్స్. ఫస్ట్ వన్ adjective, second verb, third adverb, fourth option లో preposition. what option can you choose there? ఏ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటారు? మనం అనుకుంటాం, ఇక్కడ బుక్ ఉంది కాబట్టి ఇది యాక్చువల్గా బుక్ అనేది నౌనే అనుకుంటాం. నో, ఇట్ ఈస్ రాంగ్. సెంటెన్స్ మనం ఖచ్చితంగా ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. బుక్ తర్వాత బ్యాంక్ అనేది ఉంది. బుక్ బ్యాంక్ అంటే ఇక్కడ బుక్ ఏంటిది? ఇది ఎడ్జెక్టివ్. వాట్ ఈస్ దిస్? ఎడ్జెక్టివ్. ఎందుకు అంటే బ్యాంక్ అనేది నౌన్, ఈ నౌన్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ బుక్ అనేది ఎడ్జెక్టివ్ అయింది. చూడండి, ఇక్కడ 3 places లో ఉన్న బుక్ అనేది ఒకటి వెర్బ్ గా, రెండోది నౌన్ గా, మూడోది ఎడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి వీటి గురించి పూర్తి అవగాహన మనకి ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్. మీకు కనుక అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.